హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ యూనియన్ బడ్జెట్ 2025-26 సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ క్వశ్చన్స్ రాబోయే రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్స్ ఎగ్జామ్స్లో 100% 2 లేదా 3 ప్రశ్నలు అయితే అడుగుతాడు. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ అయితే చూడాలి. ఇక వీడియోని అయితే మొదలు పెడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2025-26 బడ్జెట్ ప్రకారం భారతదేశానికి సంబంధించిన ఆర్థిక విధానం ఏ లక్ష్యాన్ని కలిగి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వండి. వికసిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్ ప్రకారం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఎక్కడ అమలు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వండి. 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన క్రెడిట్ కార్డు స్కీమ్ కింద ఎంతవరకు రుణం అందించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 5 లక్షల వరకు రుణం అందించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పిఎం స్వనిధి పథకం కింద ఏ మార్పు ప్రవేశపెట్టారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. మెరుగైన రుణ పరిమితి మరియు యూపీఐ లింక్ చేసిన క్రెడిట్ కార్డులు. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ మిషన్ ఏ లక్ష్యంతో ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని కొత్త అంగన్వాడీలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 50,000 కొత్త అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2025-26 బడ్జెట్ ప్రకారం భారతదేశంలోని ఎంఎస్ఎంఈ రంగం కోసం గరిష్ట పెట్టుబడి పరిమితిని ఎంత పెంచారు? ఆన్సర్ ఆప్షన్ సి. 500 కోట్లు. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా ఎన్ని ఫెలోషిప్లు అందించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 10,000 ఫెలోషిప్లు అందించబడతాయి. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఎక్కడ 2వ జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయనుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఖర్చులో ప్రధానంగా ఏ రంగానికి అత్యధిక కేటాయింపు చేయబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. విద్యా రంగానికి మనకి అత్యధికంగా కేటాయింపు అయితే చేయబడింది. రైట్. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1,00,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఆత్మనిర్భర్ భారత్ కింద ఎంఎస్ఎంఈలకు రుణ గ్యారంటీ కవర్ ఎంత పెంచారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 10 కోట్లు. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్ ప్రకారం ఉడాన్ పథకం ద్వారా మరిన్ని ఎన్ని కొత్త ప్రాంతాలను కనెక్ట్ చేయనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 120 కొత్త ప్రాంతాలను కొత్తగా కనెక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్స్ మరియు డిజిటల్ సేవలను విస్తరించడానికి ఏ సంస్థను ప్రధానంగా ఉపయోగించనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇండియా పోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ఎప్పుడు పూర్తయ్యేలా చేయనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. 2028.
నెక్స్ట్ క్వశ్చన్ 2025-26 బడ్జెట్లో టూరిజాన్ని పెంచడానికి ముద్రా లోన్స్ను ప్రధానంగా ఎవరికి అందించనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, హోమ్ స్టే యజమానులకు అందించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ట్రేడ్ నెట్ BTN ఎలాంటి సేవలు అందించడానికి రూపొందించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్జాతీయ వ్యాపారం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ ఖర్చులో అత్యధిక వృద్ధిని సాధించిన రంగం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆరోగ్యం. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో రుణ రేట్ల ఆధారంగా గ్రామీణ ప్రజలకు రుణ పరిమితులను గుర్తించడానికి ఏ కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్రామీణ క్రెడిట్ స్కోర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ఎన్ని కొత్త మెడికల్ సీట్లను కల్పించనుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 10,000 మెడికల్ సీట్లను కల్పించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా ప్రవేశపెట్టిన జీనోమ్ బ్యాంక్ ఏ రంగానికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవసాయ రంగానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్ ప్రకారం PM గతిశక్తి ప్రాజెక్టు ప్రధానంగా ఏ రంగాన్ని ప్రోత్సహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రహదారులు మరియు రవాణా రంగాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి వృద్ధి భరోసా పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెన్షన్ వృద్ధి. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఇవండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇంకా పార్ట్ 2 వీడియో అయితే ఉంది. ఎవరికైతే పార్ట్ 2 వీడియో కావాలనుకుంటున్నారో వారందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 వీడియో చేయండి అనేసి కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా పార్ట్ 2 వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేసేస్తాను. రైట్, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి. అలాగే మన ఛానల్ అయితే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరి వీడియో. పార్ట్ 2 వీడియో కోసం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ పెట్టి అయితే పార్ట్ 2 వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రైట్, అలాగే ఈ క్విజ్ని ఎవరైతే ఓన్గా రాయాలనుకుంటున్నారో వారికి క్విజ్ రాసుకునే అవకాశం కూడా నేను కల్పిస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తాను, క్విజ్ యొక్క లింకు. ఈ మొత్తం క్విజ్ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఆ క్విజ్ని మీరు అటెంప్ట్ చేయండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ క్విజ్ని మీరు ఓపెన్ చేశారంటే ప్రతి క్వశ్చన్ వస్తుంది, మీరు ఆన్సరింగ్ అయితే చేయొచ్చు. ఆన్సర్ చేశాక మీ యొక్క స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. రైట్, మీకు కిందన డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. అలాగే కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మన ఛానల్ సంబంధించి. అందులో కూడా జాయిన్ అయిపోయి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. రైట్, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.